విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. ప్రభు, అనంతమైన ఈ యాత్రలో మార్గం తెలియకుండానే ప్రయాణం సాగిస్తున్నాను. నిన్ను చేరుకునే విధానం నాకు తెలియదు. ఎన్నో తలుపులు తడుతూ బయలుదేరిన నేను నాలోని అహాన్ని వదిలివేయకుండా గర్భగుడిని చేరుకోలేను. నిన్ను దర్శించుకోవాలనే తపనతో ఉన్న నేను నీవు ఉన్నావనే నమ్మకంతో మ్రొక్కుతున్నాను అంటారు రవీంద్రులు. అరుగుచున్నాడ దీర్ఘ ప్రయాణమందు ఎరుగ నవధిని చీకటులెగయుదారి వేకువని సాగి ఏ విధి విదితమగునో వరల నిను పాడదగిన అభ్యాసమేది. ఎన్నో తలుపులు తట్టుచునే గవలేను గర్భగుడి చేర విడవలె గర్వమంతా వేడ్క నిను చూడ నీ పాట పిక్కటిల్ల ఇక్కడ నీవు గలవని మ్రొక్కుచుంటి. ప్రభు, నిన్ను గానం చేయడానికి, వాద్య పరికరాల తీగలు సవరించడానికి అసలు ఇంకా ఆ పాటే నాలో నుండి వెలువడలేదు. తాళానికి తగిన విధంగా ఏ పదాలు ఉండాలో తెలియని నాలో కోరికైతే కలిగింది కానీ అది ఇంకా పుష్పించలేదు. కానీ నాలో నుండి ఒక నిట్టూర్పు మాత్రమే వెలువడింది. వాద్యతంత్రులు సవరించు వైనమందు వెడలలేదింక నా పాట పొడమదాయే తాళమందదు పదపు విధానమేమో పూచే కాంక్షలు పూలింక పూయలేదు గాలి మాత్రమే నిట్టూర్చె కాలమందు. ఆయనను ఎప్పుడూ చూడని నేను, ఆ స్వరాన్ని కూడా వినని నేను వీధిలో ఆయన పాదసవ్వడిని వినగానే ఆయన కోసం అందమైన ఆసనాన్ని సమకూర్చే పనిలో నిమగ్నమయ్యాను. దీపాలు వెలిగే సమయమైంది, ఎప్పుడు ఆయన దర్శనం అవుతుందో అంటారు ఈ గీతంలో విశ్వకవి. కనగనైతిని స్వరమును వినగనైతి పాద సవ్వడుల్ వింటిని వీధిలోన ఆసనమ్మును సమకూర్చు ధ్యాసలోనే దీపకాంతులు నింకను రూపుగొనవే అతని కలువంగ నెపుడవునో అవని పైన మరికొన్ని గీతాలను తర్వాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.